నమస్తే వెల్కమ్ టు దృశ్యం సత్య శోధనలో అనేక మార్గాల్ని అందించారు మన ఋషులు భగవంతుడు భక్త సులభుడే అయినా కనిపించడం అంత సులభమైన విషయం ఏం కాదు మంచి పంట చేతికి రావాలంటే సాగు చేసినంత కాలము భూమిని ఎలా సారవంతంగా ఉంచుకోవాలో జీవితము అంతే భగవంతుని యోగము అంతే ఈ సృష్టి అంతా భగవంతుడి విశ్వ ప్రణాళికలో భాగంగానే నడుస్తూ ఉంటుంది అలాంటి భగవంతుడి రహస్యం నేటికి రహస్యంగానే ఉందంటే నమ్ముతారా పౌరాణిక కథల్లోనూ దాగి ఉన్న ఆ రహస్యాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నమే ఇవాల్టి దృశ్యం మనం ఎన్ని ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగినా చివరకు భగవంతుడి నిర్ణయం మేరకే అవి జరుగుతూ ఉంటాయి నిజమే దండకారణ్యంలో దాగి ఉన్న శ్రీరాముడి రహస్యాన్ని మన దృశ్యం టీమే వెలుగులోకి తీసుకురావాలని రాసినట్టుంది ఛత్తీస్గఢ్లోని ఒక గుహలో దాగి ఉన్న పురాణ కాలం నాటి ఆ సత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చే భాగ్యం మనకే దక్కింది వనవాసం సమయంలో శ్రీరాముడున్న ప్రదేశం శివుడితో పెనవేసుకున్న సంబంధాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం గొంతెండిపోతోంది ఊపిరి ఆగినంత పనవుతోంది కానీ పైకి వెళ్ళడం మాకు అవసరం ये रस्सी है ना? जब मैं आपको बोलूंगा तब इस रस्सी के सहारे एक आदमी ऊपर आना एक नीचे रहना क्योंकि अगर ऊपर कोई इमरजेंसी होती है तो नीचे से कोई इन्फॉर्म करने के लिए रहे ठीक है ఈ గుహలోనే ఏదో ఒక మూల దగ్గర కొన్ని యుగాల నాటి శివలింగం ఉందని చెబుతారు దాన్ని శ్రీరాముడే రూపొందించాడంటారు తన స్వహస్తాలతో తయారు చేశాడంటారు వాల్మీకి రామాయణంలో లిఖించి ఉంది రామచరిత మానస్లోనూ చెప్పినట్టుగా ఉంది శ్రీరాముడు 2 శివలింగాలను తన చేతులతో స్వయంగా తయారు చేశాడు అందులో ఒకటే నేటి రామేశ్వరం జ్యోతిర్లింగం మరి రెండోది ఎక్కడుంది ఆ శివలింగం దండకారణ్యంలోని దండకవనంలో నేటికీ ఉందంటారు పౌరాణిక విశిష్టత కలిగిన రహస్యం నేటికీ ప్రజలకు తెలియకుండా ఉంది ఈ మిషన్ కోసం మేము ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ కాంగేరు లోయ నుంచి పయనమయ్యాం అక్కడ చిత్రకోట్ జలదృశ్యం ఎదురైంది దేశంలోనే అత్యంత భారీ జలపాతాల్లో ఒకటిగా దీనికి పేరుంది दरअसल प्रभु श्री राम ने वनवास के दरमियान 2 शिवलिंग की स्थापना की थी एक रामेश्वरम में है जिसके बारे में आपने देखा होगा उसके बारे में आपने सुना होगा लेकिन दूसरा शिवलिंग दंडकारण्य के इन्हीं जंगलों के बीच स्थित गुफाओं में मौजूद है वो आज हम आपको दिखाएंगे यहाँ वो गुफा भी मौजूद है जहाँ खुद श्री राम के दर्शन के लिए शंकर जी भेष बदल कर आए थे और वो कक्ष भी दिखाएंगे जो किसी और का नहीं बल्कि प्रभु श्री राम के शयन कक्ष के रूप में जाना जाता है గమ్యస్థానానికి చేరేందుకు అనేక దారులున్నాయి మేము మాత్రం కొన్ని యుగాల క్రితం శ్రీరాముడు పయనించిన మార్గంలోనే వెళ్ళాలనుకున్నాం ఇందుకోసం కొన్ని సాక్ష్యాలను కూడా వదిలి వెళ్లారు
అలాంటి ఓ సాక్ష్యం ఈ జలపాతం వెనుక దాగుంది. అక్కడే శ్రీరాముడికి శివుడు ప్రత్యక్షమయ్యాడని చెబుతుంటారు. అక్కడికి వెళ్ళాలంటే జలపాతం దగ్గర నుంచే పోవాల్సి వస్తుంది. జలధారలను చీల్చుకొని ముందుకు పోవాలి. కష్టమే, ప్రమాదమే, కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము అక్కడికి చేరుకోవాలి. మా ప్రయాణం మొదట్లోనే మాకు అత్యంత ప్రమాదకరమైన మలుపు ఎదురుపడింది. జలపాతం రౌద్ర రూపాన్ని చూసి మేము భయపడిపోయాం. పడవ ఏ క్షణంలో అయినా బోల్తా పడచ్చు. జలపాతం మధ్య నుంచి దారిని వెతకాల్సి ఉంటుంది. కానీ భీకరమైన జలధార పరిస్థితిని తలకిందులు చేసింది. పడవ బోల్తా పడితే మాత్రం ఉద్ధృతమైన జలధార మమ్మల్ని మళ్లీ తిరిగి రాకుండా చేస్తుంది. ఎలాగో అలాగా జలధారల నుంచి మేము ఒడ్డుకు చేరుకున్నాం. బండరాళ్ల మీదుగా దారిని వెతుక్కుంటూ రామాయణం కాలంలో శ్రీరాముడు మహాదేవుణ్ణి కలిసిన ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ మార్గం అంత సులువైందేమీ కాదు. కష్టమైన చోటు వల్లే కావచ్చు, దైవ సంబంధమైన ఈ ప్రాంతం సామాన్యులకు దూరంగా ఉండిపోయింది. లేదంటే దీని కథ అందరికీ తెలిసేది. ఓ చోట చాలా శివలింగాలు కనిపించాయి. వీటిని ఆదివాసీలు ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని చూశాక పౌరాణిక కథతో ముడిపడిన ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నామనిపించింది. మేము సరైన ప్రాంతానికే చేరుకున్నాం. కానీ కాలంతో పాటు ఇక్కడి పరిసరాలు మారిపోయాయి. బండరాళ్లు కదలికలతో గుహ మొత్తం కూరుకుపోయినట్టుగా మారింది. देखिए, इन तंग रास्तों से होते हुए आखिरकार अब हम उस जगह पर पहुंच चुके हैं जिसके लिए ये कहा जाता है कि ये वही जगह है जहां मिलन हुआ था प्रभु श्री राम का भगवान शंकर से। और यहाँ पर लोग आस्था के साथ कुछ मूर्तियाँ बनाकर छोड़कर गए हैं, जिसमें नंदी बाबा आपको नजर आते हैं, शिवलिंग नजर आता है, देवी की मूर्ति यहाँ पर है जो सिंह पर विराजमान है। इसके अलावा श्री राम की एक ऐसी मूर्ति है जो आपको कहीं और नजर नहीं आएगी। ఇక్కడ రాముడి విగ్రహం స్థానిక దేవత ఆకారంలో ఉందన్న ప్రచారం ఉంది. ఒక చేతిలో తల్వారుంటే రెండో చేతిలో ఫలం ఉంది. తలపై ఆదివాసీల సంస్కృతికి అద్దం పట్టి టోపీ కనిపిస్తుంది. శ్రీరాముడు మహాదేవుడి కలయిక చాలా పాతది. రామాయణంలో దీనికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. మహాదేవుడు శివుడు శ్రీరాముడి ఆరాధ్య దైవం. రాముడు రామేశ్వరంలో ఇసుకతో ఓ శివలింగాన్ని తయారు చేశాడు. సుందరకాండలో దీని ప్రస్తావన ఉంది. అరణ్యకాండం ప్రకారం శ్రీరాముడు దండకవనంలో కూడా ఓ శివలింగాన్ని తయారు చేశాడు. నేడు ఆ ప్రాంతాన్ని శ్రీరాముడి శివధామం అని పిలుస్తుంటారు. ఆ ధామం కోసం మేము దండకవనంలోకి అడుగుపెట్టాం. దాని పేరు క్రమేపీ దండకారణ్యంగా మారింది. भगवान यहाँ गए कांगे घाटी से, इस गुफा में प्रवेश किए तो वहाँ अंदर जाके कोटेश्वर महादेव का मंदिर की स्थापना की और वहाँ उसकी पूजा अर्चना की। उसी के नाम से कोटेश्वर कुटुंब सर हाँ खुद की पूजा की। కుటుంబుస్సర్ ఆ గుహ పేరు ఇదే. అక్కడే పౌరాణిక శివలింగం ఉంది. చరిత్రకారులు కూడా ధృవీకరించారు ఆ ప్రాంతం కోట్ల సంవత్సరాల పాతదని. అక్కడ పెద్ద పెద్ద శిలల ఆకృతులున్నాయి.
బస్తర్ అడవిలో రామాయణం తాలూకు అనేక సాక్ష్యాలున్నాయి. కొన్నిటిని ప్రజలు చూశారు, మరికొన్ని నేటికి రహస్యంగానే ఉండిపోయాయి. అందులో ఒకటే శ్రీరాముడి శివధామం. అక్కడికి వెళ్లే ముందు మనం ఓ ముఖ్యమైన మార్గం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దాన్ని రామలక్ష్మణుల గుహ అని పిలుస్తుంటారు. ఆదివాసీల రామకథ ప్రకారం శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు ఆదివాసీలతో సమావేశమయ్యేవారు. आप देखें ना, मेरे दाएं तरफ आपको एक किलेनुमा आकृति नजर आएगी, बाईं तरफ भी पत्थरों की वही आकृति आपको नजर आएगी. ये आमने सामने माना जाता है कि श्री राम और लक्ष्मण उनकी ये गुफाएं हैं. कुछ लोगों का ये भी मानना है कि श्री राम और माँ सीता उनकी गुफाएं हैं और ये आमने सामने थी. ये उस वक्त बनाई गई थी जब प्रभु श्री राम दंडकारण्य में वनवास का वक्त गुजार रहे. మేము తప్పకుండా చెప్పగలం, బహుశా ఇక్కడికి ఎవ్వరూ కెమెరా తీసుకుని రాకపోవచ్చు. ఇవాళ మొదటిసారి శ్రీరాముడి దర్బార్ దృశ్యాలు ప్రపంచం ముందున్నాయి. గుహలు దాటుకుంటూ వచ్చాక ఆ దర్బార్ దగ్గరకు చేరుకున్నాం. శ్రీరాముడు ఆసీనులయ్యే రాయి కూడా ఉంది. ఈ ప్రాంతానికి చెందిన పౌరాణిక చిత్రం ఎలా ఉందంటే నేటికి ఆదివాసీల గుండెల్లో కొలువై ఉంది. దేవుడి సర్వవ్యాపకత్వం ఒకసారి అనుభవంలోకి వస్తే మిగతా విషయాలపై ఆసక్తి తగ్గిపోతుంది. భక్తిలో మొదటి లక్షణం అదే. అంతరాంతరాల్లో భయం వెంటాడిన యుగాల నాటి రాముడున్న ఇంటిని వెతికి పట్టుకోగలిగాం. ఆదివాసీలతో పెనవేసుకున్న అనుబంధాన్ని చూపించగలిగాం. అంతేకాదు, శివుణ్ణి ఆరాధించే శ్రీరాముడు తయారు చేసిన రెండో శివలింగాన్ని ప్రపంచానికి చూపించగలిగాం. దర్బార్ నుంచి బయటకొచ్చాక మేము శివధామం వైపు పయనమయ్యాం. అక్కడ శ్రీరాముడు తన ఆరాధ్య దైవమైన మహాదేవుణ్ణి పూజించేవారు. ఆ ధామం ఉన్నట్టు 1950లో బయటపడింది. ఆ సమయంలో చరిత్రకారులు శివలింగాన్ని పరీక్షించారు కూడా. కేవలం శివలింగమే కాదు, అక్కడ శ్రీరాముడి మరో సాక్ష్యం ఉంది. వనవాసం సమయంలో ఆ గుహలో శ్రీరాముడు చాలా రోజులు గడిపాడని అంటారు. అక్కడ బెడ్లా మలుచుకున్న రాయి కూడా ఉంది. శ్రీరాముడు అక్కడే విశ్రాంతి తీసుకునేవారని చెబుతారు. కాంగీర్ గుహల్లో జలహోయలు రామకథను వినిపిస్తుంటాయి. సామాన్యులు దీన్ని జలపాతం అంటారు, కానీ ఆదివాసీలు సీతాకుండ్ అని పిలుస్తుంటారు. పవిత్రంగా కొలుస్తారు, ఎందుకంటే ఈ ప్రాంతం సీతాదేవిది కాబట్టి. వీరికి ఇదే గంగా, ఇదే సంగమం. జలపాతం వెనుక వైపు చేరుకోగానే అనిపించింది మేము వేరే ప్రపంచంలో ఉన్నామని. ఒక సన్నటి గుహ ద్వారం లోపలికి దారి చూపుతోంది. లోపలికి వెళ్లే మార్గం ఊహించిన దానికంటే దారుణంగా ఉంది. ఇదే ఆ గుహ శ్రీరాముడి శివధామంగా చెబుతోంది. వనవాసం సమయంలో ఉన్న ప్రాంతం. శివలింగం ఇక్కడే ఉంది. తన ఆరాధన కోసం తన ఆరాధ్య దైవాన్ని తయారు చేశారు. కోట్ల సంవత్సరాల నాటి ప్రదేశంలో ఉన్నామని మాకు అర్థమైంది.
గుహ పై భాగాల్లో స్టెలగ్మైట్ ఖనిజాలు తయారై కూడా శతాబ్దాలై ఉంటుంది. లైమ్ స్టోన్, గుండు సున్నపు రాయి, కాల్షియం నీటితో తయారవుతుంది. क्यों कहा जाता है कि ये करोड़ों साल पुरानी गुफा है, युगों पुरानी गुफा है? सोचिए, ये जो आकृतियां हैं ये 1 सेंटीमीटर बनने के लिए 100 साल का वक्त लेती हैं. अब ये देखिए, अगर आप मेरी हाइट से इसकी तुलना करें तो ये तकरीबन 12 फीट ऊंची आकृति है. यानी आप समझ लीजिए कि इस आकृति को बनने में कितना वक्त लगा होगा. और सिर्फ यही नहीं, इधर देखिए, ये यहाँ पर मैं जब आता हूँ, ये पूरी दीवार यहाँ से लेकर वहाँ तक, जहाँ तक आपकी नजर जाएगी, ये स्टेलेक्टाइट और स्टेलेग्माइट के फॉर्मेशन से ही बनी है. ఈ ప్రాంతం త్రేతాకాలం కంటే పురాతనమైనదని అంటారు. బహుశా ఆదివాసీ కాలం నాటిది కావచ్చు. అప్పుడే మాకు ఓ ప్రదేశం కనబడింది. గది మాదిరిగా ఉంది. మధ్యలో పడక మాదిరిగా రాయి కనబడుతోంది. ప్రచారం ప్రకారం శ్రీరాముడి పడక గది ఇదే. ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారు. ये जो कक्ष है इसे भगवान श्री राम का शयन कक्ष कहा जाता है, जिसका दर्शन दिखाने का वादा हमने आपसे किया था. और बताया जाता है कि ये जो चबूतरा है इसे ही दरअसल भगवान श्री राम का बिस्तर माना गया है. పౌరాణిక కథల ప్రకారం భగవాన్ రాముడు విశ్రాంతి తీసుకునే సమయంలో దేవతామూర్తులు ఆయన్ని కలిసేందుకు ఇక్కడికే వచ్చారని చెబుతారు. ఆ రాళ్ల ఆకారాన్ని ఆ దేవతామూర్తుల ప్రతీకగా చూస్తుంటారు. శ్రీరాముడి పడక గది ఎంత నిజమో ఈ గుహ కూడా అంతే నిజమన్నది స్థానికుల నమ్మకం. ఇదే నిజమైతే ఆ శివలింగం ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటుంది. గుహ చాలా పెద్దగా ఉంది. ఆ శివలింగాన్ని ఎక్కడ వెతకాలి, ఎటువైపు వెతకాలి అన్నది ఏమాత్రం అర్థం కాలేదు. ఆ సమయంలో గుహ లోపల ఓ రాతి భాగం ఎదురుగా కనిపించింది. నెమ్మదిగా పైకి చేరడంలో సఫలమయ్యాం. ఈ గుహలోకి స్థానికులు తప్ప ఎవ్వరూ రారు. శివలింగం కనిపిస్తుందన్న ఆశ పెరుగుతూ పోయింది. చివరకు ఓ శివలింగం కనిపించింది. పౌరాణిక శివలింగం మా ఎదురుగా ఉంది. దీన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు స్వయంగా తయారు చేశాడంటారు. రామాయణంలో శ్రీరాముడి చేతితో తయారైనవి 2 శివలింగాలన్న ప్రచారం ఉంది. आप जो सुन रहे होते हैं उसके बाद आप कई शंकाओं के साथ गुफा में दाखिल होते हैं, लेकिन सारी शंकाएं आपकी उस वक्त खत्म हो जाती हैं जब आप उस जगह पर पहुंचते हैं जहां मैं खड़ा हुआ हूं इस वक्त, जिसके लिए कहा जाता है कि यहाँ मौजूद ये शिवलिंग किसी और ने नहीं बल्कि खुद प्रभु श्री राम ने अपने हाथों से स्थापित किया था. और ये भी उस वक्त जब वो दंडकारण्य में वनवास का वक्त गुजार रहे थे. और ये देखिए, ये उन 2 चुनिंदा शिवलिंग में से एक है जो श्री राम के हाथों द्वारा स्थापित किए गए. पहला जो शिवलिंग है वो रामेश्वरम में. दूसरा शिवलिंग जिसका दृश्य में आज तक आपने नहीं देखा होगा वो इस वक्त मेरे ठीक सामने है. ये है दंडकारण्य में कोटुमसर की गुफा के भीतर. రామేశ్వరంలోని శివలింగం గురించి అందరికీ తెలుసు. దీని గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.
చూస్తుంటే ఈ శివలింగం స్టలగ్మైట్తోనే తయారు చేసినట్టుగా అనిపిస్తోంది. దీని నిర్మాణం సున్నపు రాయి, కాల్షియం నీటితోనే అవుతుంది. కానీ జాగ్రత్తగా చూడండి, ఈ శివలింగం స్టెలగ్మైట్ అయి ఉంటే దీనిపైనే రాయికి అంటుకొని స్టెలగ్మైట్ ఆకృతులు ఉండేవి. కానీ అలా లేవు. శివలింగం పైన ఉన్న రాయి చాలా క్లియర్గా ఉంది. అందుకే ఈ శివలింగంపై ప్రజలకు, ముఖ్యంగా ఆదివాసీలకు విడదీయరాని నమ్మకం. కుటుంబసర్ గుహ కూడా ఈ దండకారణ్యంతో ముడిపడిన కథకు ఓ సంకేతం. ఛత్తీస్గఢ్ బస్తర్ సుందరమైందే కాదు, ఆదివాసీల సంస్కృతికి ఆవాసం. కానీ ప్రజలకు మాత్రం రాముడి కథకు చెందిన సాక్ష్యంగా భావిస్తుంటారు. నేటికి రామకథ లాంటి అనేక రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకొని ఉంది. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.